అవునానుల్లా గింత అన్యాయం ఉంటుందా? గింత పట్టించుకోరా? గంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారా? అరే చెప్ప కూడా చెప్పరానుల్లా, అంత మీ ఇష్టమేనా? అంటే మీరు చెప్పుకొని మీరు దాపెట్టుకుంటే అయిపోతుందా? నిజం నిప్పు లాంటిది, ఎన్ని రోజుల కన్నా బయటపడుతుంది. అందుకే ఇవాళ బయటపడ్డది. ఏంది అట్లా చూస్తున్నారు? నాకే అనుకున్నా, మీకు సుతం చెప్పలేదా? అయితే ఈ వార్త చూడుర్రి. ఈ సారును బాగా చూడుర్రి. గుర్తుపట్టిరా? ఎవలో యాదికొచ్చిందా? ఇంకొక పారి బాగా గుర్తు తెచ్చుకోర్రి. పొరపాటున సుత తప్పు చెప్పొద్దు సుమా, నేను ముందే చెప్తున్నా. గీ సారు ఎవలు? మంచిగా ఆలోచించుకొని చెప్పుర్రి. గీ సారు ఎవలు? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ 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 మల్లు భట్టి విక్రమార్క సారు. అయిపాయే, పప్పుల కాలు వేయనే వేసిర్రు. నేను అనుకుంటూనే ఉన్నా మీరు గిదే చెప్తారని. భట్టి సారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు, దేశానికి మాజీ ఉపరాష్ట్రపతి సుత. ఏంది నమ్ముతలేరా? నోటి మాటగా చెప్తే నమ్మరానే. మీకు పక్కా ఆధారం సుత పట్టుకొచ్చిన. ఇక పట్టుర్రి, చూడుర్రి. చూసిర్రా? కండ్లు సల్లబడ్డాయా? ఇప్పుడు నమ్ముతారా? హగో గదేంది, భట్టి సారు అప్పట్ల మంత్రిగా చేసిండని తెలుసు, స్పీకర్ గా చేసిండని తెలుసు, ఇప్పుడు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి అయిండని సుతం తెలుసు. కానీ దేశానికి ఉపరాష్ట్రపతి ఎప్పుడయిండు? మనకు తెలియకుండానే దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యి ఎనలేని సేవలు అందించి మనకు తెలియకుండానే మాజీ సుతం అయిందంటే మనకు తెలియకుండా ఎవలో కుట్ర చేసిరు కావచ్చు. ఇంతకీ భట్టి సారు మాజీ ఉపరాష్ట్రపతి అనే ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే, ఆంధ్రప్రదేశ్ లా రాజమండ్రిలా అవుతున్నాయి కదా ప్రపంచ తెలుగు మహాసభలు. గా సభలల్లా సారుకు స్వాగతం పలుకుకుంటా బ్యానర్లు కట్టిర్రు. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ మల్లు భట్టి విక్రమార్క సారుకు స్వాగతం అని పెట్టిన బ్యానర్లు సోషల్ మీడియాలో చాలా మంది పెట్టుకున్నారు. అట్లా ఈ ముచ్చట బయటపడ్డది. హౌగాని ఆయనే భారత మాజీ ఉపరాష్ట్రపతిని అనే ముచ్చట భట్టి సార్కు తెలుసో తెలియదో ఎవరన్నా చెప్తే బాగుండు కావచ్చు కదానుల్లా.